నిన్నటి శ్లోకంలో కామక్రోధాలను జయించినవాడు సుఖీ అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ రోజున 24వ శ్లోకంలో అటువంటి స్థితిని పొందిన యోగికి లభించే అత్యున్నతమైనటువంటి గతిని, అంటే ఆయన ద హయ్యెస్ట్ స్టేటస్, ఆయన పొందేటువంటి హయ్యెస్ట్ స్టేటస్ని, అంటే అది బ్రహ్మ నిర్వాణం అన్నమాట. దానిని వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ. నమస్తే. భగవద్గీత 5వ అధ్యాయము 24వ శ్లోకము. యో అంతఃసుఖో అంతరారామస్తథా అంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యః ఎవరైతే, ప్రతిపదార్థం చెప్తున్నాను వినండి. అంతఃసుఖ, అంతరాత్మలోనే సుఖాన్ని పొందుతారో, అంటే బయటి వస్తువులను మీద ఆధారపడకుండా మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కుంటేనో, మనకు లేనిది మనకు ప్రాప్తిస్తేనో మనకు ఆనందం వస్తుందనుకుంటే అది కాదు ఆనందం. బయట వాటి మీద మన ఆనందం, మన లోపటి ఆనందం ఎట్లా ఆధారపడి ఉంటుంది? ఉండదు కదా. మన లోపటి ఆనందం మన లోపటి వ్యవహారం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే అంతరాత్మలోనే ఎవరైతే సుఖాన్ని పొందుతారో అంతః ఆరామః. నా మూడ్ బాగాలేదు, నేను సినిమాకి వెళ్ళొస్తాను, లేకపోతే ఫలానా టూరిస్ట్ సెంటర్కి వెళ్ళొస్తాను, ఫలానా డెస్టినేషన్కి వెళ్ళొస్తాను, లేకపోతే ఈ చోట్ల చాలా బాగుంటుంది, కొండలు గుట్టలు నదులు ఉంటాయి అనుకోకుండా తనలో తానే క్రీడించేవాడు అంతః ఆరామః. తనలో తానే క్రీడించేవాడు అంటే అంతరంగాన్నే తన వినోద స్థలంగా చేసుకున్నవాడు. తన అంతరంగంలో ఉన్నటువంటి భావాలు, తన ఆలోచనలు, తన వేదాంతము, తన శోధన, ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా తను తాను ఆనందించేవాడు. తనకు తానుగా ఆనందించేవాడు. తనలోకి వెళ్ళి తాను ఆనందించేవాడు. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ టూరిజం, లెట్స్ కాల్ ఇట్. ఇంటర్నల్ టూరిజం అన్నమాట. లోపటనే తను టూరిస్ట్గా మారుతున్నాడు, తనలో తనే చూస్తున్నాడు. తథా అంతర్జ్యోతి, అలాగే అంతరాత్మలోనే జ్ఞానప్రకాశాన్ని కలిగినటువంటి వాడు. ఏవయ, అటువంటి వాడే సహ్ యోగి, ఆ యోగి బ్రహ్మభూత, బ్రహ్మస్వరూపుడై పరమాత్మతో ఏకమై బ్రహ్మ నిర్వాణాన్ని అనగా మోక్షాన్ని అధిగచ్చతి, పొందుతున్నాడు. ఎవరైతే తన లోపలనే సుఖాన్ని, తన లోపలనే ఆనందాన్ని, తన లోపలనే జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మస్వరూపుడై సాక్షాత్తు పరబ్రహ్మలో ఐక్యాన్ని అనగా ముక్తిని పొందుతాడు. సాధారణంగా మనం సుఖం కోసం సినిమాకు, షికారుకి, లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికో ఎక్కడికో మాల్కో వెళ్ళి, ఇప్పుడు మనకి ఒక కొత్త జబ్బు అనమాట, బోర్డమ్ షాపింగ్. అబ్బా బోర్ కొడుతోంది, మాల్కి వెళ్తాం, అవసరం లేనివన్నీ కొనేస్తాం. మనకి ఇంట్లో కొన్ని అవసరం ఉంటాయి. పూర్వం మనం ఏం చేసేవాళ్ళం, ఒక లిస్టు రాసుకొని వెళ్ళి కిరాణా కొట్టుకు వెళ్ళి ఆ కిరాణా కొట్టులో ఆ లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం కట్టేవాళ్ళు, ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఒక లిస్టు ఉన్నా ఆ మాల్లో అన్నీ చూడంగానే అది కొంచెం అదొకటి ఇదొకటి అబ్బా కంటికి ఇంపుగా కనపడేవన్నీ తీస్తుంటాం. అంటే వీ విల్ డూ దట్ బోర్డమ్ షాపింగ్. దాంట్లో ఏదో ఒక మనం ఆనందాన్ని పొందుతున్నారు ఇవాళ జనం. దట్స్ నాట్ రియల్ హ్యాపీనెస్. శుభ్రంగా జేబుకు చిల్లి పడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కానీ అర్థమవుతుంది, అయ్యో 1000 రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్న వాడిని 3000 అయిపోయినాయి ఏంటి, వాడు ఈ నెల బడ్జెట్ ఏంటి, పరిస్థితి ఏమిటి, ఈ 2000 ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించేటువంటి సగటు జీవి ఉన్నాడు, సగటు వేతన జీవి ఉన్నాడు. కాబట్టి మాల్స్కి వెళ్ళటం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి. షికారుకు వెళతాం, అనవసరమైనవి కొంటూ ఉంటాం. సినిమాకు వెళుతూ ఉంటాం, పాప్కార్న్ ఇంట్లో కాస్త మొక్కజొన్నలు తీసుకుని ఇట్లా వేయిస్తే 2 రూపాయలతో అయ్యేటువంటి పాప్కార్న్ కాస్త 200 రూపాయలు పెట్టి కొనుక్కొని ఏమిటో అది తింటూ ఆనందాన్ని పొందుతూ ఆ సినిమాను చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఆరిని భలేగా అయిపోయింది, ఇంత పాప్కార్న్కి ఇంత ఖర్చు పెట్టామో మనం, చచా అనుకొని చెప్పి సినిమా వాడిని తిడతాం, అక్కడ అమ్మేవాడిని తిడతాం. నిన్ను ఎవడు కొనమన్నాడు? అంతరారామ, ఆరామం అంటే తోట లేదా విశ్రాంతి స్థలం. మనిషి తన అంతరంగమే తనకు విశ్రాంతి స్థలం. తన సొంత ఆలోచనలతో తన ఆత్మతోనే గడపడాన్ని ఎంజాయ్ చేయగలిగితే బయట ప్రపంచం ఇచ్చేటువంటిది ఏముంది అసలు? బయట ప్రపంచం నుంచి ఒత్తిడి రాదు, బయట ప్రపంచంలో ఆనందాన్ని అనుభవి. అంతర్జ్యోతి, బయట సూర్యుడు లేకపోయినా, మబ్బులు పట్టున్నా, లైటు లేకపోయినా తన బుద్ధిలో తార్కికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పష్టత, అంటే క్లారిటీ కలిగి ఉండటమే ఈ జ్యోతి. బ్రహ్మభూత, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. కేవలం మనిషిగా కాకుండా దైవత్వంతో నిండిపోయి ఉండటమే. మనం ఇదంతా కూడా అంతరారామ అంటే బాహ్య పర్యాటకము వర్సెస్ అంతర్పర్యాటకం. ఇందాక మనం ఇన్నర్ టూరిజం అనుకున్నాంగా,
ఈ ఔటర్ టూరిజం ఏం చేస్తుంది? కొత్త ప్రదేశాలు, కొండలు, కోనలు చూడటానికి వెళతాం. అక్కడ ఉండే అందాన్ని చూసి ఆనందిస్తాం. కానీ ఆ ఆనందం ఆ ప్రదేశంలో మనం ఉన్నంత సేపే. ప్రయాణంలో మనకు అలసట, ఖర్చు, దానికి ప్లానింగు, సెలవులు, సెలవు మన పైవాడు శాంక్షన్ చేస్తాడా లేదా? శాంక్షన్ చేయకపోతే ఎట్లా చేయించుకోవాలి? ఒకరోజు అధికంగా ఉండాలి అంటే వి కెనాట్ వి కెనాట్ బి దేర్. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ఒత్తిళ్ళుంటాయి. అదే ఇన్నర్ టూరిజంలోకి వెళితే మన మనసు లోపలికి మనం చేసే ప్రయాణం, మనలోని ఆలోచనలు, ప్రశాంతత, ఆత్మ మరి అనేటువంటి అనంతమైన ఆనందాన్ని దీనికి ఏ టికెట్లు అవసరం లేదు. ప్రయాణ బడలిక ఉండదు. పైగా రిలాక్స్ అవుతాం. అంతరారామః, ఈ ఇన్నర్ టూరిజం స్థితిలో యోగి తన లోపల ఉన్నటువంటి శాంతి అనేటువంటి ఒక రిసార్ట్‌లో సేద తీరతాడనమాట. బయట ప్రపంచంలో ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా లోపల మాత్రం ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆరామః అంటే విశ్రాంతి గృహము. అందమైన పార్కుకు వెళితే ఎలా సేద తీరుతామో, అంతకంటే ఎక్కువగా తన ఆత్మలో తను సేద తీరేవాడే అంతరారాముడు. ఇది ఈ శ్లోకం యొక్క అంతరా నే నేను అర్థం చేసుకున్నటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.